కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి తేడా ఏంటంటే కేసీఆర్ గారు కలిసి కనబడితే అసదుద్దీన్ ఓవైసీతో కనబడతారు. రెహమత్ బేగ్తోనో కౌసర్ మొయ్యుద్దీన్తోనో కలిసి ప్రచారం చేసే దుస్థితి మాకు రాలా, ఇప్పుడు కూడా రాదు కూడా. ఎన్నడూ కలిసి మేము ప్రచారం చేసిన తక్కువ చేసి మాట్లాడుతున్నారా? చెప్తున్నా, ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఒకటే మీరు అనుకుంటే నేను చేయగలిగేది ఏం లేదు. ఓ పార్టీ లోకల్కి వెళ్ళినప్పుడు సర్పంచ్ తో కూర్చోవాల్సి వస్తుంది ప్రోటోకాల్ ప్రకారం. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, వాట్ ఈస్ రాంగ్ ఇన్ అంటే మీరు మంత్రిగా వాళ్ళు మిమ్మల్ని పూచికపుల్లలాగా తీసి పారేస్తారు. ఇప్పుడు మీరు మంత్రిగా చేశారు, వినండి ఒకసారి వినండి, సావధానంగా వినండి, చీఫ్ మినిస్టర్ అవుతారు, సావధానంగా వినండి. ఒక మాట నాది కూడా వినండి. మీరు అవతల పార్టీకి యువతల పార్టీలో కనీసం సమవుజ్జీలు ఉండాలి ఎప్పుడైనా. ఎందుకండి ఇప్పుడు మీరు మీకు అనిపించకపోతే నేను ఏం చేయలేదు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మంత్రిగా చేశారు మీరు, ఫ్యూచర్ లో ముఖ్యమంత్రి అయ్యారు కూడా, గ్రామ సభ ఎక్కడో పెడతారు, సర్పంచ్ నా స్థాయి కాదు అనలేరు కదా, ఇట్స్ ప్రోటోకాల్. నేను చెప్పింది అర్థం కాల, అర్థమైంది నాకు. కాదు మీ ప్రాబ్లం ఏంటంటే, మీతో ఒక పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, వాళ్ళ పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ప్రచారం చేస్తున్నారు. పాపం కాలికి బల్పం కట్టుకొని వారానికి 6 రోజులు తిరుగుతున్నారు. కనీసం ఒక్కసారి అసదుద్దీన్ ఓవైసీ గారు వచ్చి తిరిగిన పాపం ఆయనతో పాటు కొద్ది గౌరవం ఉండేది ముఖ్యమంత్రి గారు. వాళ్ళు ఏంటి పాపం ముఖ్యమంత్రి స్థాయి, ఇద్దరు ఎమ్మెల్యేలు అక్కడ ఒక ఆయన ఇక్కడ ఒక ఆయన, ఒక ఎమ్మెల్సీని ఒక ఎమ్మెల్యేని ఎంఐఎం వాళ్ళు ఏదో పంపిస్తే వాళ్ళ సెకండ్ రంగ్ థర్డ్ రంగ్ లీడర్లతో ముఖ్యమంత్రి గారు భుజాలు రాసుకొని పూసుకొని తిరగాల్సిన దుస్థితి. అది మంచిదా చెడ్డదా ప్రజలు చూస్తారు, ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఇంకొక మాట